నమస్తే, హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మగవారిలో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి చాలామందికి అవగాహన ఉండదు. అంతేకాకుండా ప్రోస్టేట్ క్యాన్సర్లో ఎన్నో అనుమానాలు, అపోహలు కూడా ఉంటాయి. ఈ అనుమానాలు, అపోహలు మనతో నివృత్తి చేసుకోవడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ దీపక్ కొప్పాక గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే దీపక్ గారు. నమస్కారం. అసలు ఏంటి ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి, దానికి గల కారణాలు ఏంటండి? సో ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే వీర్యగ్రంథి ప్రాస్టేట్లో వచ్చే క్యాన్సర్ అండి. ఇది వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళలో అంటే 60+ ఇయర్స్ వాళ్ళలో ఎక్కువగా చూసే క్యాన్సర్ అనమాట. ప్రధానంగా కారణం ఏంటి అంటే టెస్టోస్టెరాన్ అని ఒక హార్మోన్, మేల్ హార్మోన్ ప్రొడక్షన్ కంటిన్యూస్గా ఉంటుందండి. లేడీస్లో ఒక వయసు దాటిన తర్వాత ఓవరీస్ నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ అయిపోతుంది. కానీ మెన్లో ఈ టెస్టోస్టెరాన్ అన్న హార్మోన్ ప్రొడక్షన్ కంటిన్యూస్గా ఉంటుంది. సో ఈ టెస్టోస్టెరాన్ ఎక్స్పోజర్ వల్ల ప్రాస్టేట్ గ్రంథిలో ఉండే కణాలు పరిమితి మించి పెరుగుతాయి అన్నమాట. దీనికి గల కారణాలు ప్రిడామినెంట్గా ఏంటి అంటే ఒకటి మెటబాలిక్ సిండ్రోమ్ అండి. అంటే మనం చూస్తామంటే ఇప్పుడు అర్బన్ లొకేషన్లో ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇక్కడ అర్బన్ లైఫ్ స్టైల్ వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ అని చూస్తూ ఉంటాం. అంటే ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉండటం, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, బ్లడ్ షుగర్స్ ఎక్కువగా ఉండటం వల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్, కొరోనరీ ఆర్టరీస్ ఇలాంటి డిసీజెస్ రావడం చూస్తూ ఉంటాం. అలాగే ఇదే మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ కూడా గణనీయంగా పెరగడం చూస్తూ ఉన్నాం. అసలు ఇది ఎన్ని రకాలుగా వస్తుంది, అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎన్ని రకాలుగా ఉంటుంది ఇది? సో ప్రాస్టేట్ క్యాన్సర్ అన్నది ప్రిడామినెంట్గా ప్రాస్టేట్ అన్న గ్రంథి యూరినరీ బ్లాడర్ కింద భాగంలో ఉంటుందన్నమాట. ఈ గ్రంథి సైజ్ పెరుగుతుంది క్యాన్సర్లో, గట్టిగా అవుతుంది. దీనివల్ల లోవర్ యూరినరీ ట్రాక్ సిమ్టమ్స్ అని చూస్తూ ఉంటాం అనమాట. అంటే దీంట్లో పేషెంట్స్కి అర్జెన్సీ, అంటే యూరిన్ సెన్సేషన్ తెలిసిన వెంటనే వాళ్ళు అర్జెంట్గా బాత్రూమ్కి పరిగెడుతూ ఉంటారు. రెండోది ఫ్రీక్వెన్సీ, యూరిన్ అన్నది రెగ్యులర్గా అంటే రోజుకి 4-5 సార్లు వెళ్ళేవాల్సింది దీంట్లో 10-12 సార్లు 15 సార్లు వెళ్ళడం చూస్తూ ఉంటాం. వెళ్ళిన తర్వాత కూడా ఇన్కంప్లీట్ యూరినేషన్, అంటే యూరిన్ పూర్తిగా వాళ్ళు వెకేట్ చేయలేకపోతారు బ్లాడర్ని. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఇది ప్రాస్టేట్ గ్రాండ్కి లిమిట్ అయినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఈ క్యాన్సర్ వేరే అవయవాలకు పాకటం జరుగుతుంది. ఎక్కువగా ప్రాస్టేట్ క్యాన్సర్కి ఉండే ప్రత్యేకత ఏంటంటే ఎముకలకు పాకుతుంది. సో ఎముకలకు పాకటం వల్ల వాడికి బోన్ పెయిన్స్ రావటం, నడుము నొప్పి రావటం, ఫ్రాక్చర్ అవ్వటం, ఇలాంటి ప్రజెంటేషన్స్ కూడా చూస్తాం. మూడోది ఏంటంటే లింఫ్ నోడ్స్ అని ఒక ప్రత్యేక ఆర్గన్కి స్ప్రెడ్ అవ్వటం, ఆ ఆర్గన్స్ పెద్దగా అయ్యి దానివల్ల పక్కనున్న అవయవాలు కంప్రెస్ అవ్వటం వల్ల కొన్ని సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం అనమాట. సో ఇలాగ ప్రజెంట్ అవుతుంది. దీన్ని తెలుసుకోవాల్సిన చాలా సింపుల్ టెస్ట్ ఏంటి అంటే పిఎస్ఏ అని ఒక బ్లడ్లో జరిగే ఒక ఎంజైమ్ లెవెల్స్, పిఎస్ఏ అని ఒక ఇది ఎక్కువ అవటం, యాంటీజెన్స్ ఎక్కువ అవటం వల్ల అది బ్లడ్లో మనం డిటెక్ట్ చేసి ఈ క్యాన్సర్ ఏ లెవెల్లో ఉంది కూడా మనకి ఒక అవగాహన వస్తుంది. అసలు కారణాలు ఏమై ఉండొచ్చు దీనికి, ఇది రావడానికి? సో ప్రాస్టేట్ క్యాన్సర్ ఇందాక నేను మీకు చెప్పినట్టు అన్నిటికంటే ప్రధానంగా మనం మాడిఫై చేసుకోగలిగిన కారణం ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్. అంటే ఈ హైపర్ కొలెస్ట్రాలీమియా, హైపర్ ట్రైగ్లిజరిడీమియా, షుగర్స్ ఎక్కువగా ఉండటం, దీనివల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఇదే కాకుండా డయాబెటీస్ మెలిటస్, అంటే ఎవరికైతే షుగర్ ఉందో వీళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా జరగడం చూస్తూ ఉంటాం అనమాట. మూడో కారణం వచ్చేసి ఏంటంటే ఆల్కహాల్ ఇంకా స్మోకింగ్. మనకి చాలా క్యాన్సర్కి ఇవి కారకాలని మనకు తెలుసు. ప్రాస్టేట్ క్యాన్సర్కి కూడా ఆల్కహాల్, స్మోకింగ్ ఎవరికైతే ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుందో వీళ్ళలో ఈ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా చూస్తాం. రెడ్ మీట్ కన్జంప్షన్, అంటే ఎవరైతే మటన్ కానివ్వండి, బీఫ్, పోర్క్ ఇలాంటి రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటారో వీళ్ళలో కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువగా చూస్తాం. ఇంకా ఆరో కారణం వచ్చేసి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్స్. ఎవరికైతే క్యాడ్మియం, సెలీనియం ఇలాంటి ఇండస్ట్రీస్లో పనిచేస్తారో, అంటే ఎక్కువ బ్యాటరీ ప్రొడక్షన్ జరిగే ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తారు, వీళ్ళల్లో ఎక్కువగా రిటైర్మెంట్ అది అయిపోయిన తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది చూస్తూ ఉన్నాం. అంటే దీని లక్షణాలు ఏమైనా ఉంటాయి డాక్టర్ గారు? అంటే లక్షణాలు ముందుగా మనం ఐడెంటిఫై చేయొచ్చా? సో ఎక్కువగా ఏంటంటే లక్షణాలు ప్రాస్టేట్ సైజ్ పెరగటం వల్ల వచ్చే లక్షణాలు ఇందాక నేను మీకు చెప్పినట్టే. ఇది ముందుగా గుర్తించడానికి ఏంటంటే స్క్రీనింగ్ అని ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. దీనికి మగవాళ్ళలో కోలాన్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్కి మాత్రమే ఇవాళ రోజున స్క్రీనింగ్ అప్రూవ్డ్గా ఉంది. ఇది కాకుండా లంగ్ క్యాన్సర్లో కూడా స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం అనమాట. ప్రాస్టేట్ క్యాన్సర్కి వచ్చేసి ఏంటంటే మనకి సింపుల్గా ఒక బ్లడ్ టెస్ట్, పిఎస్ఏ అని ఒక బ్లడ్ టెస్ట్ ద్వారానే మనకి రిస్క్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో 40 సంవత్సరాలు లోపల కనుక ప్రాస్టేట్ పిఎస్ఏ ఎప్పుడైనా మీరు చేయించుకున్నారు, రెగ్యులర్ హెల్త్ చెకప్లో పిఎస్ఏ ఎవరైనా చేయించుకున్నారంటే దాని వాల్యూ <0.2 నానోగ్రామ్/ml ఉంటే వీళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 8 to 10 years మళ్ళీ అసలు పిఎస్ఏ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంటే జనరల్గా ఇక్కడ చాలా మంది బ్లడ్ టెస్ట్లు కానీ, మెడికల్ టెస్ట్లు కానీ చాలా దూరంగా ఉంటారు. జనరల్ పీపుల్ ఒక 20% మాత్రమే చేయించుకుంటారు. కానీ మిగిలిన 80% మంది చాలా రెగ్యులర్ బ్లడ్ టెస్ట్లు కానీ, రెగ్యులర్ హెల్త్ చెకప్లు కానీ చేయించుకోరు. వాళ్ళలో జనరల్గా బాడీలో వచ్చే చేంజెస్ కానీ ఎలా ఐడెంటిఫై చేసే విధానం
ఏమైనా ఉంటుందా? 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ప్రిడామినెంట్గా ఈ క్యాన్సర్ ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. సో ఈ పాపులేషన్లో పేషెంట్స్కి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి లోవర్ యూరినరీ ట్రాక్ సిమ్టమ్స్, ఇందాక నేను చెప్పినట్టు యూరిన్ తరచు వెళ్ళిన తర్వాత కూడా పూర్తిగా యూరిన్ వాయిడ్ చేయలేకపోవటం, దాని తర్వాత ఫ్రీక్వెన్సీ రాత్రులు 4-5 సార్లు నిద్రలేచి యూరిన్కి వెళ్ళటం, ఇలా కాకుండా కొన్నిసార్లు యూరిన్లో బ్లడ్ పడతాం, ఇలాంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉందండి. ఇలాంటి సిమ్టమ్స్ మాత్రం నెగ్లెక్ట్ అసలు చేయకూడదు. చికిత్స విధానం ఎలా ఉంటుందండి? సో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది చాలా డిఫరెంట్ డిసీజ్ అండి. వేరే క్యాన్సర్స్కి ప్రాస్టేట్ క్యాన్సర్కి ఉండే ప్రత్యేకత ఏంటంటే ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది చాలా మందిలో చాలా స్లోగా పెరిగే క్యాన్సర్ అనమాట. మేము చాలా మందికి చెప్తా ఉంటాం అనమాట, ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల మీరు చనిపోతున్నప్పుడు ప్రాబబ్లీ మీలో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండొచ్చు, కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల మీరు చనిపోరు అన్నది మేము చాలా కామన్గా పేషెంట్స్ చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే చాలామందికి ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది చాలా స్లోగా పెరిగే డిసీజ్. సో దీంట్లో చాలామందికి ఎర్లీ స్టేజ్లో కనుక మనం ప్రాస్టేట్ క్యాన్సర్ని గుర్తిస్తే ట్రీట్మెంట్ కూడా చేయం. దీని యాక్టివ్ సర్వైలెన్స్ అనే ఒక ప్రాసెస్ ద్వారా వీళ్ళని రెగ్యులర్గా ఎగ్జామిన్ చేస్తూ కొన్ని రెగ్యులర్ టెస్ట్లు బయోప్సీ లాంటివి చేస్తూ డిసీజ్ ఎలా ఇవాల్వ్ అవుతుందో చూసుకొని డిసీజ్ ఒక సర్టెన్ థ్రెషోల్డ్ దాటితే తప్ప ట్రీట్మెంట్ చేయం. అదే ప్రాస్టేట్ క్యాన్సర్ కొంచెం లోకలీ అడ్వాన్స్డ్, అంటే పక్కన అవయవాల్ని కూడా ఏమైనా ఇన్వాల్వ్ చేస్తుంది, అక్కడ కూడా స్ప్రెడ్ అయింది, లింఫ్ నోడ్స్ అనే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయ్యింది అంటే ట్రీట్మెంట్ వెంటనే మొదలు పెడతాం. వేరే ఆర్గన్స్కి డిస్టెంట్గా బోన్స్కి ఆర్ లింఫ్ నోడ్స్కి లంగ్స్కి ఇలాంటి ఆర్గానిక్ స్ప్రెడ్ అయితే మాత్రం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తాము అంటే ప్రిడామినెంట్గా లోకలైజ్డ్గా ఉండి ప్రాస్టేట్ గ్రంథి వరకే ఉంటే రోబోటిక్ ప్రాస్టెటెక్టమీ అని ఒక ప్రాసెస్ ద్వారా ప్రాస్టేట్ని తొలగించడం జరుగుతుంది. పేషెంట్ ఎల్డర్లీ ఉండి సర్జరీకి కనుక వాళ్ళు ఆరోగ్యం సహకరించట్లేదు అంటే రేడియేషన్ ద్వారా కూడా ప్రాస్టేట్ని ఎర్లీ స్టేజ్లో ట్రీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్లో దశలు ఉంటాయి డాక్టర్ గారు? సో ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే అన్ని క్యాన్సర్లో ఉన్నట్టే ప్రాస్టేట్ క్యాన్సర్లో కూడా దశలు ఉంటాయండి. వీటిల్లో ప్రధానంగా మనకి ప్రాస్టేట్లో లిమిట్ అయిన డిసీజ్ని ఎర్లీ స్టేజ్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం. ప్రాస్టేట్ పక్కకి ఉన్న అవయవాలు సెమైనల్ వెసికల్స్ కానివ్వండి, బ్లాడర్ కానివ్వండి, ఇలాంటి ఆర్గన్స్ని కనుక ట్యూమర్ ఇన్ఫిల్ట్రేట్ చేస్తే దీన్ని లోకలీ అడ్వాన్స్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం. 4వ స్టేజ్ ఆర్ మెటాస్టాటిక్ ప్రాస్టేట్ క్యాన్సర్ అని ఎప్పుడు అంటాం అంటే వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అవడం, అంటే ప్రిడామినెంట్గా ఇందాక నేను చెప్పినట్టే బోన్స్కి స్ప్రెడ్ అయినా లేదంటే లింఫ్ నోడ్స్ ఒక నడుం భాగం పైన లింఫ్ నోడ్స్కి ఏమైనా ట్యూమర్ స్ప్రెడ్ అయినా దీన్ని స్టేజ్ 4 ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం. అంటే ఇది సాధారణంగా కొన్ని క్యాన్సర్లు కానీ లేకపోతే కొన్ని వ్యాధులు కానీ జెనెటికల్లీ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇది వంశపారంగా ఏమన్నా మారే అవకాశం ఉందా? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది చాలా రోజుల వరకు ఇది వంశపారంపర్యంగా రాదు అనుకున్నాం, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రాస్టేట్ క్యాన్సర్ సుమారుగా 15% మంది పేషెంట్స్లో 100 మంది ప్రాస్టేట్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే కనీసం 15% మంది పేషెంట్స్కి ఇది ఒక జెనెటిక్ అబ్నార్మాలిటీ, ఫ్యామిలీలో జను మార్పిడి జరగటం, అది ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళటం వల్ల కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుంది. ప్రిడామినెంట్గా BRCA1, 2 వీటిలో కూడా ప్రత్యేకంగా BRCA2 మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళల్లో జెంట్స్లో కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఇంతకుముందు BRCA1, 2 అంటే ప్రిడామినెంట్గా విమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ అని మనకు తెలుసు, కానీ BRCA2 మ్యూటేషన్ ఉన్న వాళ్ళు జెంట్స్ అయిన వీళ్ళలో ఆ మ్యూటేషన్ ఉంటే వీళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. ఇదే కాకుండా MSH2 మ్యూటేషన్స్, ATM చెక్2 ఇలాంటి కొన్ని మ్యూటేషన్స్ జెనెటిక్గా ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళి ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ పెంచుతుంది. ఇదే కాకుండా ఫెమిలియల్ ప్రాస్టేట్ క్యాన్సర్ అని ఒకటి ఉంటుందండి. సో ఇది నేను ఇందాక చెప్పింది హెరిడిటరీ ప్రాస్టేట్ క్యాన్సర్, ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ రావడం. ఇంకోటి ఫెమిలియల్ ప్రాస్టేట్ క్యాన్సర్, అంటే ఒకటే ఫ్యామిలీలో ప్రాస్టేట్ క్యాన్సర్ ఒకరికి వస్తే ఆ ఫ్యామిలీలో వేరే వాళ్ళకు కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఎన్వైరన్మెంటల్ ఎక్స్పోజర్, లైఫ్ స్టైల్ సిమిలర్గా ఉండటం ఫ్యామిలీస్లో, దీనివల్ల సిమిలర్ ఎక్స్పోజర్ ఆఫ్ కార్సినోజన్స్ ఆర్ క్యాన్సర్ కారకాలు ఉండటం వల్ల కూడా ఫ్యామిలీస్లో ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మీ ఇంట్లో ఎవరికైనా ప్రాస్టేట్ క్యాన్సర్ డిటెక్ట్ అయితే మీరు కూడా స్క్రీనింగ్కి ఎన్రోల్ అవ్వడం చాలా చాలా అవసరం. అంటే ఒకటి ఇందాక చెప్పారు కదా, ఇది ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి త్వరగా వస్తుంది అంటే ఏ ఏజ్లో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, సాధారణంగా ఎప్పుడు ఐడెంటిఫై అవుతుంది? ఎక్కువగా ప్రాస్టేట్ క్యాన్సర్ 60-65 ఇయర్స్ పైబడిన వాళ్ళలోనే డిటెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రపంచవ్యాప్తంగా ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది డిసీజ్ ఆఫ్ ద ఎల్డర్లీ అంటాం, కానీ ఈ మధ్య కాలంలో యంగ్ ఏజ్ గ్రూప్లో కూడా ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒకటి దీనికి ప్రధాన కారణం అర్బనైజేషన్, ఇందాక నేను చెప్పినట్టు మెటబాలిక్ సిండ్రోమ్ ఉండటం వల్ల యంగ్ ఏజ్ వాళ్ళలో కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ చూస్తున్నాం. ఇదే కాకుండా హెరిడిటరీ ప్రాస్టేట్ క్యాన్సర్స్, ఇందాక మనం మాట్లాడుకున్న హెరిడిటరీ ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఒక దశాబ్దం ముందు డిటెక్ట్ అవటం చూస్తూ ఉన్నాం అనమాట. డాక్టర్ గారు, ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తే శృంగారానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుందా? లేదండి. సో ప్రాస్టేట్ క్యాన్సర్కి సెక్షువల్ ఇంటిమసీకి ఎటువంటి రిలేషన్ ఉండదండి. కొన్ని ట్రీట్మెంట్స్ చేసిన తర్వాత ఇంపార్టెన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. రోబోటిక్ సర్జరీస్ చేసిన తర్వాత కొంతమందికి 100లో ఒక 10-15% మందికి ఇంపార్టెన్స్ రావచ్చు తప్ప పర్సనల్గా పేషెంట్ ఎవరు సెక్షువల్ ఇంటిమసీకి దూరంగా ఉండాల్సిన అవసరం మాత్రం లేదు.
ఒకవేళ వాళ్ళు ఐడెంటిఫై చేయకముందు ఒకవేళ ఈ డిసీజ్ వాళ్ళకి ఉంటే ఆ సెక్షువల్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా పార్ట్నర్కి వచ్చే ఛాన్స్, పార్ట్నర్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ లేదండి. ఇది సెక్షువల్గా ట్రాన్స్మిట్ అయ్యే డిసీజ్ కాదు కాబట్టి అలాగా వీళ్ళు సెక్షువల్గా రిస్ట్రిక్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. యా, ఇక మగవారు ధరించే దుస్తులకు సంబంధించి మాట్లాడుకుంటే ఈ మధ్య జీన్స్కి సంబంధించి కూడా ఎక్కువ చర్చ జరుగుతుంది. ఈ జీన్స్ వేసుకోవడం వల్ల ఇటువంటి ఇష్యూస్ ఏమన్నా వస్తాయా? ఇవన్నీ చాలా అపోహలండి. బేసిక్గా మనం వేసుకునే డ్రెస్సెస్ బట్టి ఈ క్యాన్సర్ రిస్క్ రాదండి. ఈ క్యాన్సర్ రిస్క్ పెరగటం జరగదు అనమాట. ప్రిడామినెంట్గా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే ఈ క్యాన్సర్ నుంచి మనం దూరంగా ఉండే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. అది తప్ప వేరే ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ స్ట్రాంగ్గా అసోసియేట్ అయినట్టయితే మనకి రీసెర్చ్లో ఎక్కడ నిర్ధారణ కాలేదు. ఇక ప్రోస్టేట్ క్యాన్సర్కి ఆహార నియమాలు ఏ విధంగా ఉంటాయండి? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో ప్రాస్టేట్ క్యాన్సర్కి మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది అనేది ప్రధానంగా మాట్లాడుకుందామండి. సో సోయా ఎక్స్పోజర్ ఎక్కువ ఉండి మనం డైట్లో సోయా ఎక్కువ తీసుకుంటా ఉంటే సోయాలో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్స్ అనే ఒక మంచి హార్మోన్ వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. ఇంకొకటి టొమాటోలో లైకోపీన్ అనే ఒక విటమిన్ ఉంటుందన్నమాట. ఇది ఉడికించిన టొమాటోలు ఎక్కువగా ఉంటుంది. సో సాస్ రూపంలో కానీ ఉడికించిన రూపంలో కానీ టొమాటోస్ తీసుకుంటే ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. ఇదే విధంగా పేషెంట్ ఎవరైతే ట్రీట్మెంట్ మీద ఉన్నారో వీళ్ళు కూడా టొమాటో ఎక్స్పోజర్ అంటే ఉడికించిన టొమాటో ఎక్కువ తీసుకుంటాం మంచిది అని మేము రెగ్యులర్గా సజెస్ట్ చేస్తూ ఉంటాం. వ్యాయామాలకు సంబంధించి చూసుకుంటే ఏమైనా వ్యాయామాలు చేస్తే దీనికి ఏమైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉందా? సో హెల్దీ లైఫ్ స్టైల్ అండి. రెగ్యులర్గా ఇందాక నేను మీకు చెప్పినట్టే ఎవరైతే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారో వాళ్ళలో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. వాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ కూడా గణనీయంగా తగ్గుతుంది అనమాట. ఒబెసిటీ ఆర్ స్థూలకాయం ఉన్న వాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్ డిజీజెస్, స్ట్రోక్ లాంటివే కాకుండా క్యాన్సర్ రిస్క్, ప్రాస్టేట్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ వీటి రిస్క్ కూడా గణనీయంగా తగ్గుతుంది. సో ఖచ్చితంగా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ నుంచి కూడా మనం కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం ఈ చెకప్స్కి సంబంధించి కూడా సాధారణంగా 55+ అయితే ఎటువంటి చెకప్స్ చేసుకోవాలి జనరల్గా కూడా? సో ప్రాస్టేట్ క్యాన్సర్ వరకు వస్తే ఖచ్చితంగా 55 years పైబడిన వాళ్ళు PSA అని ఒక టెస్ట్ చేయించుకుంటాం వల్ల ఎలా అయితే ఫీమేల్స్ మనం మ్యామోగ్రామ్ రికమెండ్ చేస్తామో దానివల్ల ఎన్ని క్యాన్సర్స్ మనం ఎర్లీ డిటెక్ట్ చేయగలుగుతాం. అలాగే మెన్లో కూడా PSA చేయడం వల్ల దానికంటే ఎక్కువ క్యాన్సర్ డిటెక్ట్ చేయగలుగుతాం. ఇది సింపుల్గా ఒక బ్లడ్ టెస్ట్. సో 55 years పైబడిన వాళ్ళు ఖచ్చితంగా ఈ టెస్ట్ చేయించుకుంటాం చాలా చాలా అవసరం అండి. ఇదే కాకుండా అల్ట్రాసౌండ్ మనం రెగ్యులర్గా హెల్త్ స్క్రీనింగ్కి వెళ్తే అల్ట్రాసౌండ్ చేస్తారు. దాంట్లో కూడా ప్రాస్టేట్ సైజ్ ఎలా ఉంది, ప్రాస్టేట్లో ఏమైనా నాడ్యులారిటీస్ ఉన్నాయా మనం తెలుసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇయర్లీ వన్స్ చేయించుకుంటే సరిపోతుంది. ఇయర్లీ వన్స్ ఒకసారి చేయించుకుంటే సరిపోతుందండి. ఇది 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి అసలు PSA లెవెల్ <2 nanogram/ml ఉంటే అసలు నెక్స్ట్ 8 years వరకు మళ్ళీ PSA చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి PSA 2 పైన ఉంటే మాత్రం యాన్యువల్గా PSA చేయించుకుంటాం మంచిది. డాక్టర్ గారు, ఇప్పుడున్న టెక్నాలజీకి ప్రోస్టేట్ క్యాన్సర్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? సో ఇంతకుముందు నేను చెప్పినట్టే ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అండి. సో చాలా రీసెర్చ్ దీంట్లో జరుగుతుంది. సర్జరీ పరంగా, రేడియేషన్ పరంగా, మెడికల్ ఆంకాలజీ అంటే మందుల పరంగా కూడా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ దీంట్లో అందుబాటులో ఉన్నాయన్నమాట. సర్జరీ పరంగా రోబోటిక్ ప్రాస్టెటెక్టమీ అనేది చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్. దీంట్లో రోబోట్ ద్వారా ప్రాస్టేట్ని పూర్తిగా తీసేయడం జరుగుతుంది. రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల కాంప్లికేషన్ రిస్క్ బాగా తగ్గుతుంది అనమాట. ఇంపార్టెన్స్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా తగ్గుతాయి రోబోటిక్ సర్జరీ చేయడం ద్వారా. ఇలాగే రేడియేషన్లో కూడా దీంట్లో అడ్వాన్స్ రేడియేషన్ టెక్నిక్స్, సైబర్ నైఫ్ కానివ్వండి, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ టెక్నిక్స్, VMAT ఇలాంటి అడ్వాన్స్ రేడియేషన్ టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల ప్రాస్టేట్ గ్రంథి వరకే రేడియేషన్ డెలివర్ చేసి ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా కొత్తగా ఈ మధ్య బ్రేకీ థెరపీ అంటే ప్రాస్టేట్లో కొన్ని వైర్స్ ఇంట్రడ్యూస్ చేసి ప్రాస్టేట్ని పూర్తిగా మనం దాంట్లో ఉన్న క్యాన్సర్ని ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే పరంగా మెడికల్గా కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి దీంట్లో. అంటే వంశపారంపర్యంగా వచ్చే ప్రాస్టేట్ క్యాన్సర్స్, ప్రత్యేకంగా BRCA2 మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళలో పార్ప్ ఇన్హిబిటర్స్ అని కొన్ని కొత్త ట్రీట్మెంట్స్ రావటం, ఇవి ట్యాబ్లెట్ రూపంలో ఉండటం, పేషెంట్స్ రెగ్యులర్గా ఈ ట్యాబ్లెట్స్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్స్ వాడితే కూడా ఆల్మోస్ట్ 1-2 years వరకు క్యాన్సర్ని మనం కంట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి. అడ్వాన్స్డ్ రేడియేషన్ టెక్నిక్స్ అంటే రేడియోలైగెండ్ థెరపీస్ అని కొత్తగా వచ్చాయన్నమాట. దీంట్లో ఏంటంటే ప్రాస్టేట్ క్యాన్సర్ని గుర్తించి దానికి సెలెక్టివ్గా రేడియేషన్ డెలివర్ చేసే టెక్నాలజీ ఇవాళ రోజున అవైలబుల్గా ఉంది. ఇండియాలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఇవ్వటం వల్ల అడ్వాన్స్ స్టేజ్లో ప్రాస్టేట్ క్యాన్సర్ వేరే అవయవాలకు పాకిన ఆ క్యాన్సర్ కణాలని ప్రత్యేకంగా గుర్తించి దాంట్లో రేడియేషన్ డెలివర్ చేయటం వల్ల మనం ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్స్ చూడటం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారుగా మొత్తంగా మగవారిలో వచ్చే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఒకసారి టెస్టులు చేసుకోవడం వల్ల మనం ఐడెంటిఫై చేయొచ్చుకుని కూడా డాక్టర్ గారు చాలా క్లుప్తంగా చెప్పారు. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూ ఉండండి HM TV.